కాకరకాయలు చేదు లేకుండా ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ తోటి ఒక 5 ml బటర్ తోటి చక్కగా కర్రీ చేశానండి. హాయ్ అండి, ఈరోజు వీరమాచినేని సార్ డైట్లో నాది 4th డే అనమాట. మొన్న లివర్ కొద్దిగా ఉందండి, ఆ లివర్ని ఈరోజు వాడుకుంటున్నాను. నేను లివర్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలానే కొంచెం ఉప్పు, మనకి అలానే పసుపు, కొద్దిగా కారం, ఇవన్నీ కూడా నేను స్పూన్లో పావులో తక్కువే వేస్తున్నానండి. గరం మసాలా, అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, అలానే ఫ్లేవర్ కోసం పుదీనా, కరివేపాకు, ఒకటి పచ్చిమిరకాయ. వీరమాచినేని సార్ డైట్లో ఒక ఉల్లిపాయ కాబట్టి సగం అయితే తీసుకున్నాను. అలానే బటరు ఒక 5 ml దాకా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ప్రతిదీ కూడా నేను కుక్కర్లోనే చేస్తాను, అప్పుడే మనకి ఆయిల్ తక్కువగా ఉండేది కాబట్టి ఈజీగా అయిపోయిద్దండి. ఎందుకంటే ఆ ఆవిరికి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి అందువలన అయితే త్వరగా ఉడికిద్దండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అయితే నేను ఒక ఉల్లిపాయ కాబట్టి దాంట్లో సగం కోసుకొని సగం అయితే వేసుకున్నాను. ఉదయం వచ్చేసి చికెన్ సూప్లో వేసుకున్నానండి సగం. ఇప్పుడు సగంలో ఒక పావే వేసుకున్నాను అనమాట. ఇంకో పావు ఇంకో కర్రీలో వేసుకోవాలి కాబట్టి. సో ఒక రోజులో ఖచ్చితంగా నాన్ వెజ్ కర్రీ అంత తింటే కంపల్సరీగా వెజ్ కర్రీ అంత తినాలి. సో వెజ్ కర్రీ అన్లిమిటెడ్గా మనం ఎంతైనా తినొచ్చండి. నాన్ వెజ్ మాత్రం లేడీస్కి 250 grams మాత్రమే తినాలి. అదే పన్నీర్ అనుకోండి 100 grams తినాలన్నమాట. సో లైట్గా అయితే వేగిందండి. నేను అప్పుడే దంచిపెట్టుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి చాలా వేడి చేసిద్దని నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం జస్ట్. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ లివర్ అయితే వేసుకున్నానండి. మొన్న ఫస్ట్ డైట్లో తీసుకొచ్చుకున్నాను, అదే కొద్దిగా ఉంది. ఎందుకంటే నేను ఒక కప్పే తింటాను కాబట్టి కొద్దిగా వేసుకొని ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. మా హస్బెండ్కి కూడా మొన్న కొద్దిగా చేశానండి పుల్కాల్లోకి. తర్వాత అయితే కొద్దిగా ఉప్పు ఉంది కదా, ఉప్పు కూడా వేసుకున్నాను. అలానే పసుపు, కారం కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను పావు స్పూన్లో ఇంకా తగ్గించే నేను వాడుతున్నానండి. ఎందుకంటే ఇంకా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి అది రీచ్ అవ్వటానికి తప్పదండి. ఇంకా ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కొద్దిగానండి, చిటికెడే 3 వేసుకున్నాను. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్నాను. తర్వాత కరివేపాకు, అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇవి అన్నీ మనం తక్కువగా వేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ కోసం అయితే ఇవి వేస్తున్నానండి. కంపల్సరీ ఏం కాదు, బట్ మనకి ఆకుకూరలు ఎన్నైనా వాడుకోవచ్చు కాబట్టి నేను ఆకుకూరలు తీసుకొచ్చుకోవాలి. మొత్తానికైతే బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోస్తున్నానండి. ఎందుకంటే ఆవిరికి ఆ వాటర్ వచ్చి ఉడికిద్ది, కానీ కొద్దిగా పోస్తున్నాను అనమాట. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోయిద్దండి, చక్కగా ఉడికిద్ది. సో విజిల్స్ అయిపోయినాయండి, ఎయిర్ మొత్తం అయిపోయిన తర్వాత చూసారు కదా మీరు కుక్కర్లో వాటర్ ఎలా వస్తుందో. సో మొత్తానికైతే కర్రీ అయిపోయిందండి, ఎక్కడ మాడకుండా వచ్చింది. చూసారు కదా చక్కగా వచ్చిద్దండి. ఈ కప్పుతో 3/4 కప్పు పైన అయ్యిందనమాట. ఇంకా కాకరకాయలండి, నేను మరి కాకరకాయలు మనకి చాలా ఆయిల్ కావాలి కదా, అలా కాకుండా నేను కొద్దిగా కాయలన్నిటినీ వాటర్లో ఉడికిచ్చానండి. ఉడికిచ్చిన తర్వాత చూసారు కదా మెత్తగా అయిపోయిందండి. నేను ఇలా చేస్తాను, ఇది మనము కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి మనము చక్కగా ఉడికించుకుంటే చూసారు కదండి ఎంత మెత్తగా అయిపోయినాయో. నీళ్ళల్లో ఉడికించి కొంచెం వేడిని మామూలు చల్లనీళ్ళు పోసి కొంచెంసేపు ఆరిపోయిన దాకా పక్కన పెట్టాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సో నేను ఈ టైపు కర్రీ నేను ఇప్పుడే చేశానండి. ఎందుకంటే ఏదో యూట్యూబ్లో ఉడకబెట్టి చేస్తున్నప్పుడు నాకు అదే థాట్ వచ్చి నేను ఉడకబెట్టాను. కొంచెం ఉప్పు, అలానే మామూలుగా అయితే కారము, వెల్లుల్లిపాయ దంచి పెట్టుకుంటామండి. వేడి కదా అది, నేనైతే తిన్నాండి అంత వేడి. తర్వాత 5 ml కొబ్బరి నూనె,
కారం, పసుపు, సేమ్ ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరకాయ ఒకటి, ఫ్లేవర్ కోసం ఈ రెండైతే వేసుకున్నానండి. బటరు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జస్ట్ అది ఎందుకంటే చేదుగా ఉండేది కదా, పచ్చి వాసన పోయటానికి. మామూలుగా చేసుకుంటే వెల్లుల్లిపాయలు, కారము, కొబ్బరి దంచి పెట్టుకొని వేసుకునేవాళ్ళమండి. ఇక్కడ మనకి తెల్ల నువ్వులు వాడవచ్చు కాబట్టి తెల్ల నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇంకా నువ్వుల పొడి కొట్టలేదండి, ఓన్లీ నా దగ్గర అవిసి గింజల పొడే ఉంది. ఇంకా నేను వెళ్ళి షాప్కి ఇంకా తీసుకెళ్ళలేదు, 4వ రోజే కదా, కొంచెం బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. కొంచెం బటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. అలానే కొబ్బరి నూనె 5 ml, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక్క ఎండుమిరగాయే వేసుకున్నాను. చూసారు కదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం విపరీతంగా తింటే పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిందండి. సో నాకు ఆ ప్రాబ్లం ఉందన్నమాట, అందుకే నేను చాలా తక్కువగా తింటాను. ఇవన్నీ వేడి చేసేవి కదా, అలా మనం డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి మనకి ఇంకా వేడి చేసేసిద్దండి. సో పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాధగా ఉండిద్ది. కాకపోతే నేను డైట్ చేయకూడదు అనుకున్నా, కానీ నేను అనుకున్నది నా టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ పరిస్థితుల్లో నేను డైట్ చేస్తున్నాను. 2019లో చేసినప్పుడు నాకు అలాంటివి ఏమీ లేదండి, చాలా హ్యాపీగా చేశాను నేను. కానీ ఈ మధ్యనే కొంచెం నాకు లైట్గా వచ్చినాయి, ఎక్కువ కూడా కాదు. అదే నేను జాగ్రత్త పడుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత, కానీ నేను ఇది తిన్న తర్వాత 4:30కి 5 అయిందండి వాయిస్ ఇస్తున్నప్పుడు. నేను కాకరకాయల కూర చాలా నచ్చిందండి నాకు. నేను తినలేనేమో, చేదుగా ఉండిద్దేమో అనేసి అనుకున్నాను, కానీ వీటిని నీళ్ళలో ఉడకబెట్టి ఇలా వండుకుంటే ఎంత బాగుండిద్దా టేస్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఉప్పేసానండి, అలానే పసుపు, కారం కూడా వేసుకున్నాను. దీంట్లో మనకి డైట్లో కొబ్బరి హాఫ్ చెప్ప ఉండేది కాబట్టి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం, పసుపు వేస్తున్నాను. మనం దీంట్లో నువ్వుల పొడి వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, కానీ నాది 1 meal డైట్ కాబట్టి నేను కొబ్బరి తింటే నాకు కొంచెం కార్బోహైడ్రేట్ అందుతుందన్న ఇదితో నేను వేసుకోలేదండి. మొత్తానికి అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి నేను ఫ్లేవర్ కోసం వేసుకుంటాను, చప్పగా ఉంటాయి కదా. అది కూడా నేను కారము, ఉప్పులు కూడా మీరు చూస్తున్నారు చిటికిడే వేస్తున్నానండి. సో అంటే మనకు ఒక కప్పు, ఖచ్చితంగా నాకు ఒక కప్పు వచ్చింది అనమాట. నేను మెజరింగ్ కప్స్ కూడా పెట్టుకున్నాను, 1 కప్పు వెజ్, 1 కప్పు నాన్ వెజ్ అనమాట. నాకు ఫుల్ అయిపోయిద్దండి అప్పటికే. సో మొత్తానికి జస్ట్ మూత పెట్టలేదు, అలా పెట్టాను అనమాట. ఈ టైంలో నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకోవచ్చు, అవిసి గింజల పొడి వేసుకోవచ్చు. అవిసి గింజలు అయితే మనం తినలేమండి, అసలు ఆ పొడి ఎయిటేస్తూ ఉండిద్ది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఈరోజు మీల్ వచ్చేసి నాది కాకరకాయ కర్రీ, అలానే నిన్న చికెన్ లెగ్ పీస్ ఒకటి ఉందండి, దాంతోపాటు ఈరోజు చేసుకున్న లివర్ కూర. అలానే మనకి డైట్లో ఉంటాయి కదండి గుమ్మడి గింజలు, అలానే పొద్దుతిరుగుడు గింజలు ఒక 4 స్పూన్స్, 7-8 బాదము, వాల్నట్స్ మంచిగా నానబెట్టుకొని తొక్కు తీసి పెట్టుకున్నానండి. సేమ్ ముదిరి కొబ్బరి హాఫ్ చెప్ప, అలానే 1 ఎగ్, మనకి 6 eggs కాబట్టి నేను 1 ఎగ్ నాకు సరిపోయిద్ది. సేమ్ సలాడ్ అండి. 3:30 అయింది టైము. ఇలా టీవీ చూస్తూ అయితే నేను లంచ్ అయిపోయానండి. కాకరకాయ కర్రీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్